ఎక్కడ నుండి తెచ్చుకొచ్చావురా వీడిని? ఈ ఫ్లానీ అని జపాన్ సైడ్కి వెళ్ళు. ఓకే సార్. మహారాజా రఘుబాబు, ఒక పాట పెడితే మీ బాబుని నవ్వించడానికి ప్రయత్నం చేస్తాను. పాట పెట్టించు. నాన్న, ఏంట్రా మీ ఇంట్లో అంతా పండగ వాతావరణం కనపడుతుంది? మా తాత ఇది 120 హ్యాపీ బర్త్డే. ఏ మీ తాత ఇంకా పోలేదా? మా తాత చాలా గొప్పోడు. ఏం బీకాడు? చాలా కష్టపడి నిరాహార దీక్ష చేసి జాతీయ పక్షిగా నెమలిని తెచ్చారు. మీ తాతకి బుద్ధుందా లేదా? ఏ ఆ రోజు జాతీయ పక్షిగా కాకి కనిపించలేదా మీ తాతకి? కాకి జాతీయ పక్షి అంటే కాకి జాతీయ పక్షి ఏందంటావా? కాకి గురించి చెప్తాను విను. రేపు మీ తాత పోయి పిండం పెడితే కాకి వచ్చి తింటుందా, నెమలు వచ్చి తింటుందా? మా తాత పోయి పిండం పెడితే కాకే వస్తుంది కదా. మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారని, అంటే వీళ్ళకిలాగా చుట్టాలు వస్తున్నారని మీ ఇంటి మీద వాళ్ళు అరిసేది కాకా నెమలే? కాకే కదా. ఒక సామెత ఉంది, లోకులు కాకులు అయ్యారంటారా, లోకులు నెమళ్ళు అయ్యారంటారా? కాకే కదా. ఏమైనా కబురు పెట్టమంటే కాకితో కబురు పెట్టమంటారా, నెమలతో కబురు పెట్టమంటారా? కాకమ్మ. సునామీ వచ్చింది, అందరూ పోయారనుకో, ఒక్కడే మిగిలిపోయావు. అప్పుడు ఏకాకి అయ్యారంటారా, ఏక నెమలయ్యారంటారా? ఏకాకి. వీళ్ళందరూ గొడవ చేస్తుంటే కాకమ్మ గోల్ చేద్దంటారా, నెమలమ్మ గోల్ చేద్దంటారా? కాకమ్మ గోలా. ఎంత హెల్పింగ్ చేస్తున్నా కాకిని వదిలి చినుకులు పడితే అడవిలో క్యాబ్రీ డాన్స్ చేసుకునే నెమల కావాల్సి వచ్చింది మీ తాతకి. మీ తాతకి చెప్పు, జాతీయ పక్షిగా నెమలి ఉండాలని పోరాడమని చెప్పు. లేకపోతే మీ తాతని కాకిలతో తన్నిస్తా. కాకిలతో తన్నిస్తా? కాకిలంటే పోలీసులు రయ్యలు. పోతానికి ఇష్టపడి బగర్రాజా లేదా నువ్వు? ఏంద్రాజా నువ్వు లేవా? బిడ్డలో ఉడక పిచ్చలో ఉడక నువ్వులే. అమరీష్ పురి లేరాజా.
ఓ బాజు గారు మీరు ఏ క్వశ్చన్ అడగండి నేను చెప్తాను. రాజా వేసవికాలం, శీతాకాలం, ఎండాకాలం అన్ని కాలం మధ్యకాలం ఏంటి రాజా? ఓ బాజు గారు చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. వేసవికాలం, శీతాకాలం, ఎండాకాలం అన్ని కాలం కన్నా మధ్యకాలం పోయే కాలం. బగర్ రాజా ఐ లవ్ యూ. పెట్టలా ఉడక బాగా చెప్పావు. ఏంటి రాజా రఘుబాబు నువ్వు పైకిలే. 90 + 90 ఎంతో చెప్పు రాజా. మాస్టర్ గారు నేను చెప్తా 90 + 90 క్వార్టర్ మాస్టర్ గారు. రాజా 90 + 90 క్వార్టర్ రాజా. మిట్టల్ రాజా ఐ హేట్ యూ. నువ్వు కూర్చో. బగర్ రాజా నువ్వు పైకిలే రాజా. సాయి కుమార్ రాజా నువ్వు పైకిలే. గాంధీ జయంతి గురించి చెప్పు రాజా. మాస్టర్ గారు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. టెన్షన్ మాస్టర్ గారు టెన్షన్. మీరు ఏ క్వశ్చన్ అడుగుతున్నా టెన్షన్. చాలా చిన్న క్వశ్చన్ అడిగారు. గాంధీ జయంతి గురించి నేను చెప్తాను మాస్టర్ గారు. నేను చెప్తాను. గాంధీ చాలా మంచివాడు, మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు. అమ్మతోడు ఈ గాంధీ పక్కన జయంతి ఎవరో నాకు తెలియదు మాస్టర్ గారు, తెలీదు. అంతే అంతే. రాజా షిండే రాజా అరుస్తోంది. నువ్వు పైకిలే రాజా. ఇప్పుడు టీచర్ గొప్పదా అమ్మ గొప్పదా చెప్పు రాజా. బకీర్ రాజా చెప్పు. పోసని మాస్టర్ గారు నేనే చెప్తాను. టీచర్ గొప్పదా అమ్మ గొప్పదా నేనే చెప్తాను. ఇప్పుడు అమ్మ పాట పాడితే ఒకరే పడుకుంటారు, టీచర్ పాట అని చెప్తే అందరూ పడుకుంటారు. నువ్వే గ్రేటు. బకీర్ రాజా బాగా చెప్పావు. ఐ లవ్ యూ. Stop it! What nonsense are doing here? నా మనసేం బాలేదు, దయచేసి వెళ్ళిపోండి. సరేరా మా వల్ల కాలేదు. వస్తామండి. వస్తాం బాబు. రాజా బగర్ రాజా నవ్వవా రాజా. నువ్వు నవ్వు కనాలే లేవా రాజా. చచ్చిపోయినా రాజా. బగర్ రాజా ఐ లవ్ యూ. ఒప్పుకొని సీతకి పెళ్లి చేస్తా. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ. సాకేత్ కూల్ డౌన్. సాకేత్ కూల్ డౌన్. అరే గ్రానీ రాలేదని నా టెన్షన్లో నేనుంటే కామెడీ అయిపోయిందా? వాడికి కామన్ సెన్స్ లేదా? గ్రానీ 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 ఏంటండి గృహబంధనంలో ఏదైనా పొరపాటు జరిగిందా? ముహూర్తాలు కని వస్తే ఇలా ఆవిడ ఆశ్రమానికి వెళ్ళి కూర్చుంది. ఆవిడ పంతం సీత పెళ్లికి ఆటంకం తెచ్చిపెట్టదు కదా. ఒకరోజో 2 రోజులో ఆవిడ మాత్రం ఎల్లకాలం అక్కడే ఉండిపోతుందా? వస్తుందిలే, పెళ్లి సజావుగా జరిగిపోతుంది. ఏంటోనండి నాకైతే భయం భయంగా ఉంది. త్వరగా ఇంటికొచ్చే గ్రానీ. గ్రానీ సాకేత్ ఎందుకు సాకేత్ ఇలా అయిపోతున్నారు? గ్రానీ సీత గ్రానీ గ్రానీ సీత ఎందుకు ఇలా చేస్తున్నారు? గ్రాని త్వరలోనే తిరిగొచ్చేస్తారు. పదండి. మీరు బాధపడి ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెడుతున్నారు. ఎవరికి వాళ్ళు తప్పు నాది నాది అని మదన పడుతున్నారు. కూల్ డౌన్ సాకేత్. వెళ్ళండి, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. కూల్ డౌన్ సాకేత్. రండి వెళ్ళి పడుకోండి. రండి. వద్దు సీత, నువ్వు వెళ్ళు. గ్రానీ 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 గ్రానీ
సావిత్రమ్మ గారు రండి కూర్చోండి. మంచిదమ్మా. మీరు అడిగిన చిలక పచ్చని చీర రంగు, అంచు, పళ్ళు అన్నీ కరెక్ట్గా కుదిరాయమ్మా. వస్తానమ్మా. మంచిదండి. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. ఉంటానమ్మా. హాయ్, పట్టు చీర ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఎంత బాగుందో. అమ్మా, ఎందుకమ్మా చీటికి మాటికి దాని మీద చేసుకుంటున్నావు? ఈ మధ్య నీకు కోపం ఎక్కువైపోతుంది. కోపం కాదే, బాధ. మీకు నేను చేసుకోవడమే కనిపిస్తోంది, కానీ ఈ చేత్తో గుండెల్లో బాధ ఎంత అదుముకుంటున్నానో, కారే కన్నీళ్లు ఎన్ని తుడుచుకుంటున్నానో మీకు తెలీదు. అయినా ఎన్నడూ చీరలు చూడనట్టు, వాటి కోసం మొహం వాచినట్టు అలా చేయడం ఎందుకది? ఆడపిల్ల అలాగే ఉంటుంది సావిత్రి. నేను ఆడదాన్నేనండి. నేను నా ఆడపిల్లల కోసం, వాళ్ళ బతుకుల కోసం ఆరాటపడే తల్లిని. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్ని అనుభవాలైనా దీనికి బుద్ధి రాదు. ఆ వేళ మంగమ్మ గారింట్లో గాజుల మీద చెయ్యేసింది. పడరాని మాటలు పడేలా చేసింది. నీకని సాకేతిచ్చిన గాగ్రా వేసుకుంది. అతని చేత చెంపదెబ్బతింది. ఇంకా బుద్ధి రాకపోతే ఎలా? దానికి దీనికి సంబంధం ఏంటమ్మా? ఇది మనదే కదా. కావచ్చు, మనదే కావచ్చు. కానీ ఎందుకు కొన్నానో, ఎవరి కోసం కొన్నానో తెలుసుకోకుండా అలా తొందరపట్టవెందుకు? నీ పెళ్లికి అడుగడుగున ఆటంకాలు జరుగుతుంటే అవి తొలగిపోవాలని వినాయక గృహబంధనం చేయాలని చూస్తే తొందరపడి నువ్వు చేయాల్సిన గృహబంధనం అదే చేసింది. అప్పట్నుంచి జరగరాంది ఏం జరుగుతుందో, ఎప్పుడు ఆ మంగమ్మ గారు ఏం బాంబు పేలుస్తుందోనని నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నా భయం నన్ను పక్క వణికిస్తూ ఉంటే సరిగ్గా ఈ టైంలోనే ఆ మంగమ్మ గారు అలిగే ఆశ్రమానికి వెళ్లి కూర్చున్నారు. కోడలు, కొడుకు, మనవడు కాళ్లు పట్టుకున్నా మనసు ప్రశాంతత అంటూ సాకులు చెప్పి వెనక్కి పంపించిందే కాని తను తిరిగి రాకుండా భీష్మించి కూర్చుంది. వచ్చిన దగ్గర నుంచి కుడుక నదిరి చస్తుంది. గుండె దడదళ్లాడుతుంది. ఎప్పటినుంచో కష్టపడి నెలలా వాయిదాలు కట్టి నువ్వు పెళ్లిపీటల మీద కూర్చునేటప్పుడు దర్జాగా ఉండాలని, ఖరీదైన చీర కావాలని ఆశపడి నేను నానా తిప్పలు పడితే ఇలా రాగానే దీని ఒంటి మీద వేసుకుంటే ఒళ్ళు మండదా? మంచి చెడు సమయం సందర్భం లేకుండా పెళ్లి కూతురు చీర భుజాల మీద వేసుకుంటుందా?
అమ్మా, చాదస్తానికి ఒక హద్దు ఉంటుంది. అది భుజం మీద వేసుకున్నంత మాత్రాన చీర రంగు పోతుందా, పెళ్ళి ఆగిపోతుందా? మీకు చాదస్తం మూర్ఖత్వం లాగానే అనిపిస్తుంది. నా భయం అర్థం కాదు. ఏ క్షణాన తదాస్తు దేవతలు ఏమంటారోనని గజగజలాడి చస్తున్నాను. ఆ పెద్దావిడ నిన్ను తన మనవడికి చేసుకుందాం అనుకున్న దగ్గర నుంచి మనస్పర్ధలు మొదలయ్యాయని, ఏ నిమిషం ఈ సంబంధం తూచంటుందోనని నాలో నేను సతమతమై చస్తున్నాను. అది మీరెవరు అర్థం చేసుకోరు. మీరెవరు అర్థం చేసుకోరు. అర్థం చేసుకోరు. ఆవిడ ఆ మాట అందంటే నీ పెళ్లి ఆగటం కాదు, నా గుండె ఆగినట్టే. పేదాళ్ల ఆడపిల్ల పెళ్ళాగితే పెట్టాల్సిన పేర్లన్నీ పెట్టి ఎంత ఎగతాళి చేస్తారో తెలుసా? నిన్ను నీ వెనకాల వాడని చివరికి నన్ను ఎలా చూస్తారో తెలుసా? తలెత్తుకోలేక విషం తాగి అందరూ తలలు వాల్చాల్సిందే. చివరికి తల కొరివి పెట్టడానికి కూడా ఎవ్వరూ ముందుకు రారు. అయినా ఎందుకు చేసుకున్నావు అంటావే కానీ దాని తప్పుని తప్పు అనవే. ఇది నేను కన్నా కూతురేగా. అదేమన్నా శత్రువా? దీని మీద నాకేమన్నా ద్వేషమా? దాన్ని కొట్టడం నాకేమన్నా సరదానా? ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, ఆవిడ ఎప్పుడు కనికరిస్తుందోనని ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. నా బాధ పంచుకోలేకపోయినా పర్వాలేదు కానీ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అర్థం చేసుకోరు. అమ్మా, ఊరుకో అమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు ఏడుస్తే తట్టుకోలేనమ్మా. అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా, ఊరుకో ఊరుకో అమ్మా. నువ్వు ఏడిస్తే తట్టుకోలేము.